ఎప్పుడు ఉంటాయి. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో భిన్న వాతావరణం ఉండబోతోంది. 3 రోజుల పాటుగా ఓవైపు ఎండ, మరోవైపుగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 3 రోజుల పాటుగా తేలికపాటి నుంచి మోస్తాలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉంది. ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కూడా ఉంది. సో ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకసారి డీటెయిల్గా మీకు దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ వాతావరణం భిన్నంగా ఉంది. అయితే ఈరోజు ఉరుముల మెరుపుతో ఈదురుగాలు 30-40 కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ మరియు నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ రోజు నుంచి మరో 6 రోజుల పాటుగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది, పెరిగే అవకాశం ఉంటే చెప్పింది. ఇక రేపు విషయానికి వస్తే అటు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ప్రజెంట్ వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుటెండలతో ప్రజలంతా బయట రావాలంటేనే కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ మండుటెండల మధ్యలో వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైనా వర్షాలు కురిసే అవకాశం ఉందా? రైట్, గడిచిన వారం రోజుల నుంచి భిన్న వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా మధ్యాహ్నం వరకు మండుటెండలు, సాయంత్రం అయ్యేసరికి అకాల వర్షాలు. గత వారం రోజుల నుంచి ఇదే వాతావరణం కొనసాగుతుంది. దాదాపు మధ్యాహ్నం సమయంలో 40 నుండి 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం కాగానే ఒకవైపు బలమైన ఈదురుగాలు వీసినాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీసినాయి. ఇప్పుడు అకాల వర్షాలతో ఎక్కడికక్కడ పంట నష్టాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఎండలకు సంబంధించినటువంటి అలర్ట్ కొనసాగుతుంది, అదేవిధంగా రెయిన్కి సంబంధించినటువంటి అలర్ట్ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తన ప్రభావంతో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అందులో భాగంగా మనకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సడన్ గా ఎండ నుండి ఒక్కసారిగా గాలి దుమారం లాంటి వాతావరణం ఈ 3 రోజుల నుంచి మనకు తరచుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు నమోదవుతున్న ఈ అకాల వర్షాల వల్ల అటు రైతులు దెబ్బతినకుండా ఎక్కడికక్కడ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వచ్చే 3 రోజుల పాటు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ కావచ్చు, కొమరం, ఆసిఫాబాద్, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు 40 నుండి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు ఈశాన్య జిల్లాలకు రెయిన్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఒకవైపు తేలికపాటి వర్షాలు నమోదైనప్పటికీ ఈదురుగాలు మాత్రం బలంగా వీచే అవకాశం ఉండడంతో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ చెప్తుంది. వచ్చే 4 రోజుల పాటు ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు మండుటెండలు, సాయంత్రం అవ్వగానే అకాల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. ఇంకోవైపు హీట్ వేవ్స్ కూడా రాష్ట్రంలో మొదలయ్యే. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వడగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎవరు బయటికి రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇటు చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంది. బాడీని డీహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు ఒకవైపు జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. సో మొత్తం మీద వచ్చే 3 రోజుల పాటు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అటు ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో కూడా చిరు జల్లులతో పాటు బలమైన ఈదురుగాలు ఈచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవైపు ఎప్పుడైతే రెయిన్ అలర్ట్ రాష్ట్రం కొనసాగుతుంది, ఇప్పటికే ఒకవైపు ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగం కావచ్చు, అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద వచ్చే 3 రోజుల పాటు ఒకవైపు రెయిన్ అలర్ట్, అదేవిధంగా ఇప్పుడు నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. దాదాపు ఇప్పుడు 43 డిగ్రీల వరకు అటు రామగుండం కావచ్చు, అటు ఆదిలాబాద్ జిల్లాలో
నమోదవుతుంది. సో ఇంకా 3 డిగ్రీల అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది. సో ఈ సంవత్సరం గత వారం రోజుల నుంచి కూడా భిన్న వాతావరణం కంటిన్యూ అవుతుంది. అదే వాతావరణం వచ్చే 3 రోజుల వరకు ఉంటుందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మనోజ్ రైట్ శిల్ప, సో మొత్తం మీద ఉష్ణోగ్రతలు పెరగొచ్చిన అవకాశం కనబడుతోంది. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా పెరగొచ్చు. అంటే ఇప్పటికంటే ఎండలు ఇంకా దంచి కొట్టచ్చు. ప్రస్తుతానికే బయటికి వెళ్ళాలంటేనే మిట్ట మధ్యాహ్నం సమయంలో అయితే పూర్తిగా మాడ పగిలిపోతోంది. బయటకు రావాలంటే ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సాయంత్రం 5 దాటితే తప్ప బయటకు రావడం లేదు. ఉదయాన్నే 10 గంటకల్లా పని ముగించేసుకుంటున్నారు. 5 దాటితే కానీ బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఈ సమయంలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతామని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు మరింత ఆందోళన పడుతున్నారు. అయితే కొన్ని చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో పంటలు చేతికొచ్చేటువంటి పంటలు కొంత రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలు మొన్నే మనం చూసాం, వడగండ్ల వాన కురిసిన నేపథ్యంలోనే పంట అంతా కూడా నీళ్ళు రాలిపోయింది. ముఖ్యంగా వరి పంట చేతికొచ్చే సమయానికి వడగండ్ల వాన ఒక్కసారిగా వారిలో తీరని ఆవేదన మిగిల్చింది. సో మరికొంత కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే సిటీ లాంటి ప్రాంతాల్లో అది కొంత ఉపశమనం కల్పించవచ్చు. కానీ పల్లెటూరులో ముఖ్యంగా గ్రామాల్లో రైతులైతే చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనుక వర్షాలు కురిస్తే పూర్తిగా చేతికొచ్చిన పంట మొత్తం కూడా నీళ్ళు రాలిపోయే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఈ వాతావరణానికి సంబంధించి ఎటువంటి అలర్ట్స్ ఉండబోతున్నాయి, ఇంకా ఎటువంటి ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో భిన్న వాతావరణం ఉండబోతోంది. 3 రోజుల పాటుగా ఓవైపు ఎండ, మరోవైపుగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 3 రోజుల పాటుగా తేలికపాటి నుంచి మోస్తాలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉంది. ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కూడా ఉంది. సో ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకసారి డీటెయిల్గా మీకు దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ వాతావరణం భిన్నంగా ఉంది. అయితే ఈరోజు ఉరుముల మెరుపుతో ఈదురుగాలు 30-40 కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ మరియు నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ రోజు నుంచి మరో 6 రోజుల పాటుగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది, పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఇక రేపు విషయానికి వస్తే అటు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ప్రజెంట్ వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుటెండలతో ప్రజలంతా బయటకు రావాలంటేనే కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ మండుటెండల మధ్యలో వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైనా వర్షాలు కురిసే అవకాశం ఉందా? రైట్, గడిచిన వారం రోజుల నుంచి భిన్న వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా మధ్యాహ్నం వరకు మండుటెండలు, సాయంత్రం అయ్యేసరికి అకాల వర్షాలు. గత వారం రోజుల నుంచి ఇదే వాతావరణం కొనసాగుతుంది. దాదాపు మధ్యాహ్నం సమయంలో 40 నుండి 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం కాగానే ఒకవైపు బలమైన ఈదురుగాలు వీసినాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీసినాయి. ఇప్పుడు అకాల వర్షాలతో ఎక్కడికక్కడ పంట నష్టాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఎండలకు సంబంధించినటువంటి అలర్ట్ కొనసాగుతుంది, అదేవిధంగా రెయిన్కి సంబంధించినటువంటి అలర్ట్ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తన ప్రభావంతో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అందులో భాగంగా మనకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సడన్ గా ఎండ నుండి ఒక్కసారిగా గాలి దుమారం లాంటి వాతావరణం ఈ 3 రోజుల నుంచి మనకు తరచుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు నమోదవుతున్న ఈ అకాల వర్షాల వల్ల అటు రైతులు దెబ్బతినకుండా ఎక్కడికక్కడ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వచ్చే 3 రోజుల పాటు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ కావచ్చు, కొమరం ఆసిఫాబాద్, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు 40 నుండి 45 డిగ్రీల మేర
ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు ఈశాన్య జిల్లాలకు రెయిన్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఒకవైపు తేలికపాటి వర్షాలు నమోదైనప్పటికీ ఈదురుగాలు మాత్రం బలంగా వీచే అవకాశం ఉండడంతో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ చెప్తుంది. వచ్చే 4 రోజుల పాటు ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.